ఆగండి, ఆగండి. మా వీడియోని కూడా ఒక లుక్కేసి వెళ్ళండి. ఒక మనిషికి కళా పోషణ ఎంత ఇంపార్టెంటో, ఈ ఆకుల పోషణ కూడా అంతే ఇంపార్టెంట్. కాదంటారా? కాదు అని అనలేము. ఎందుకంటే తెల్లారి లేసిన దగ్గర నుంచి ఆ డాక్టర్లు, ఈ డాక్టర్లు ఆకుకూరలు తినండి, ఈ ఆకుకూరలు తినండి, కళ్ళకి మంచిది, ఒంటికి మంచిది, పంటికి మంచిది అని చెప్తానే ఉంటారు. సో కంపల్సరీ మనం ఆకుకూరలు తినాల్సిందే. సో వారంలో 2 టైమ్స్ అన్నా తెచ్చుకోవాలి. వారంలో 2 టైమ్స్ అన్నా తినాలి అంటారు. సో మీలో ఎంతమంది తింటున్నారు ఈ ఆకులు, అలములు? ఈరోజు చుక్కకూర, గోంగూర కలిపి కర్రీ చేశాను. అందరికి ఇష్టమైన కర్రీ ఏంటి? గోంగూర కదా. ఆకుకూరల్లో చుక్కకూర కూడా కొంచెం ఆల్మోస్ట్ గోంగూర లాగానే ఉంటుంది, కొంచెం పులుపు వస్తుంది అనమాట. ఆ రెండు కలిపి చేశాను, చాలా టేస్టీగా ఉంది. అసలు ఎవరు పెట్టుంటారంటారు వీటికి నేమ్స్? చుక్కకూర, తోటకూర, గోంగూర బాగున్నాయి డిఫరెంట్గా. పాలకూర అని, మెంతి కూర, వీటి నేమ్స్ ఎవరు పెట్టుంటారో కదా, డిఫరెంట్గా బాగున్నాయి. ఇది చాలా సింపుల్గా చేశానండి, మీరు కూడా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ ఈజీగా చేసేసుకోవచ్చమ్మా, తమ్ముడు చెల్లెలు ఎవరైతే వాళ్ళు. చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే అన్నీ కలిపేసేసేసి అట్లా పొయ్యి మీద పెట్టేది, మొత్తం ఉడికేసేసాక రుబ్బేదనమాట. సింపుల్గా అదే ప్రాసెస్ చేశాను, కాకపోతే 1 బై 1 వేసాను అనమాట. ఇంకా దాన్ని రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ చూసేసుకుని అది సరిపడేటట్లుంటే బాగుంటుంది. పులుపు కదా, కొంచెం ఎంత ఉప్పు వేసినా కూడా చాలదనమాట. సాల్ట్ చూసుకొని వేసుకోండి. కూర అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మనం కూడా ఆకుకూరలో తిన్నట్లు ఉంటుంది. ఇలా చేసుకుంటే కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇంతకు ఎలా ఉంది మీ దగ్గర వెదరు? మాకైతే వర్షం తగ్గింది, కాకపోతే చల్లగాలి వస్తూ ఉందన్నమాట. ఈరోజు తగ్గిపోతుందేమో ఆల్మోస్ట్. నైట్ అయితే బాగా వర్షం, గాలి అలా వచ్చినాయి. మీ ఏరియా ఎలా ఉంది? అంతా బాగున్నారా?